మీ శరీరం అలసిపోతుందా? నిద్ర కరువవుతుందా? కండరాలు మూలుగుతున్నాయా? రిపోర్ట్లన్నీ సరిగ్గా ఉన్నాయని చెబుతున్నా ఈ ఇబ్బందులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయా? చిరుధాన్యాలు ఒకప్పుడు పేదల ఆహారంగా, పశువుల మేతగా భావించబడి ఇప్పుడు సూపర్ ఫుడ్ గా ప్రపంచమంతా గుర్తించబడుతున్నాయి. ఈ మార్పు వెనుకున్న రహస్యం ఏమిటి? రాగి జావా కేవలం పల్లెటూరి వంటకం కాదు, అద్భుతమైన ఔషధం అని మీకు తెలుసా? ఎసిడిటీతో బాధపడే వాళ్ళకి ఇది దివ్య ఔషధం ఎలా అవుతుంది? ఆధునిక జీవనంలో పిసిఓడి అలాగే నిస్సంతాన సమస్యలు అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయా? ఇది పాలిష్ చేసిన బియ్యం వినియోగం వల్లనే వస్తుందా? చిరుధాన్యాలు తీసుకోవటం అనేది పిసిఓడి నివారణకు ఎలా సహాయపడుతుంది? మరొక వీడియోలో చెప్పుకున్నాము. దాని తాలూకు లింక్ని కింద ఇస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.